వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇండియన్ రైల్వే నుంచి అయితే భారీ నోటిఫికేషన్ ఒకటి రావడం అయితే జరిగింది. ఇక్కడ వేకెన్సీ అయితే 5066 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగిందండి. ఈ నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, మిగతా వివరాలు ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, మిగతా డీటెయిల్స్ అనేది క్లారిటీ అయితే చెప్తాను. వీడియో వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు వస్తుంటాయి. ఒకవేళ మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు అప్లై వీడియో చేసి అయితే పెడతాను. సపరేట్గా అయితే అప్లై వీడియో చేసి అయితే పెడతాను. అదేవిధంగా అయితే మీరు ఈజీగా మీ మొబైల్ ఫోన్లోనే అప్లై అయితే చేసుకోగలరు. అందుకే ఒక కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ అయితే మనం నోటిఫికేషన్ అయితే చూద్దాం. దానికన్నా ముందు అయితే మీరు 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 50 లైక్స్ అయితే చేసేయండి. సో గైస్, అప్లై అనేది సెప్టెంబర్ 23 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. లాస్ట్ డేట్ అనేది అక్టోబర్ 22 వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అయితే మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉండదు. ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. గాయస్ అయితే మీరు చూసుకుంటే ఆన్లైన్లో అప్లై అనేది చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ వస్తే ఆ తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ ముందైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ అయ్యి తర్వాత 1 ఇయర్ కష్టపడితే తర్వాత ఆర్ఆర్బీ గ్రూప్ డి నుంచి వచ్చే నోటిఫికేషన్కి అయితే మీకు 20% రిజర్వేషన్ సపరేట్గా అయితే కేటాయిస్తారు. అంటే ఇదైతే మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అనేది గమనించాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 5066 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ వివిధ ట్రేడ్లో అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఆ ట్రేడ్స్ కూడా చెప్తాను. ఇదనేది ఇక్కడ మీరు చూసుకుంటే 2024-25 బ్యాచ్ కింద అయితే తీసుకుంటారు. అండ్ ఏజ్ లిమిట్ క్రైటీరియా అనేది 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు అయితే జనరల్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోగలరు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకు కూడా 10 ఇయర్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఆ ప్రాసెస్ కూడా మీరు చూడడానికి అయితే ట్రై అనేది చేయండి. ఫుల్ నోటిఫికేషన్ మీకు కావాలంటే కింద మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఈ లింక్ అయితే పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు చూడడానికి అయితే ట్రై అని చేయండి. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోగలరు మీరు. క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకుంటే 10th క్లాస్లో అయితే 50% మార్క్స్ అని పాస్ అయిన తర్వాత ఆఫ్టర్ ఐటీ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. అది ఎన్సీయూటీ అయినా పర్లేదు, ఏసీయూటీ అయినా పర్లేదండి. ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. ఇక్కడ వేకెన్సీ అయితే ఏ ట్రేడ్లో ఉన్నాయని గమనిస్తే ఇక్కడ మీరు ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మిషనిస్ట్, కార్పెంటర్, పెయింటర్ జనరల్, మెకానిక్, అదేవిధంగా మెకానిక్ మోటార్ వెహికల్లో అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్మ్యాన్ వాళ్ళకైతే ఎలక్ట్రీషియన్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోగలరు. తర్వాత మెకానికల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ వాళ్ళు, ప్లంబర్, ఇదే విధంగా పైప్ ఫిట్టర్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోగలరు ఈ వేకెన్సీ అనేది. తర్వాత ప్లంబర్ వేకెన్సీస్, డ్రాప్ మ్యాన్ సివిల్, స్టోనోగ్రాఫర్ ఇంగ్లీష్, ఫర్గట్ అండ్ హీట్ ట్రీట్మెంట్ వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ నేను చూసుకుంటే ఎలక్ట్రీషియన్ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అండ్ గైస్ ఇక్కడ వివిధ డివిజన్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. మీ ట్రేడ్కి సంబంధించిన వేకెన్సీ ఏ డివిజన్లో ఎక్కువ వేకెన్సీ ఉంటే అక్కడైతే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. ఆ ఫీజు అనేది నాన్ రిఫండబుల్ అని గమనించవచ్చు. మీరు ఒకసారి ఫీజు అనేది పే చేస్తే మళ్ళీ అయితే మీకు రిటర్న్ అయితే చేయరు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ అయితే ఏమైతే ఉండదు. ఓన్లీ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, మీకు అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. తర్వాత మెడికల్ అయితే ఉంటుందండి. రైల్వే హాస్పిటల్లో మాత్రమే మీకు అనేది మెడికల్ ఉంటుంది. మెడికల్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అనేది ఆల్రెడీ వాళ్ళు పిలుస్తారు. 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుంది. అప్రెంటిస్‌షిప్ కంప్లీట్ అనేది చేసుకుంటే మీకు అనేది నెక్స్ట్ అనేది రైల్వే నుంచి వచ్చే నోటిఫికేషన్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అయితే ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మీకు అనేది మీరు అప్రెంటిస్‌షిప్ చేసే టైంకి అనేది మీకు అయితే స్టైఫండ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. 2 ఇయర్ ఐటీ చేసిన వాళ్ళకైతే మ్యాక్సిమం 8,000 స్టైఫండ్ అయితే ఉంటుంది. అదేవిధంగా 1 ఇయర్ ఐటీ చేసిన వాళ్ళకైతే 7,000 స్టైఫండ్ అయితే ఉంటుందండి. కొంచెం అటు ఇటుగా అయితే ఉండొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ కూడా సేమ్ అదేవిధంగా అయితే ఉంటుంది. ఇక్కడ క్లారిటీ అయితే మెన్షన్ అయితే చేశారు చూడండి మీరు. రైటింగ్ టెస్ట్, అదేవిధంగా వైవా ఇలాంటి అయితే మీకు ఏమైతే ఉండదు. ఓన్లీ మీ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రం మీకైతే ఇక్కడ తీసుకుంటారు. ఇదైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన మార్క్స్ మాత్రమే. మీ ఎవరికి ఎక్కువ మార్క్స్ ఉంటే వాళ్ళకైతే షార్ట్ ఇచ్చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఆ తర్వాత అయితే మీరు వెళ్ళైతే జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ అయితే 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. స్టైఫండ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తామని చూపించారు. క్లారిటీ అయితే గమనించవచ్చు మీరు. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ అనేది చేయండి. నేను సపరేట్గా వీడియో చేసి అయితే మీకు అనేది పెడతాను. సో గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అక్కడ ఉన్న డివిజన్ నుంచి అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి కాబట్టి దీంట్లో అనేది మీ ట్రేడ్లో ఏ డివిజన్లో ఎక్కువ వేకెన్సీ ఉంటే అదైతే మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అప్లై చేసేటప్పుడు అయితే. ఆ ప్రాసెస్ కూడా మీకు కావాలంటే కామెంట్ అనేది చేయండి. నేను అప్లై వీడియో చేసేటప్పుడు అయితే పూర్తి ప్రాసెస్ అయితే మీకు చెప్తాను. మీకు కావాలంటేనే నేను చేసి అయితే పెడతాను. అండ్ ఇక్కడైతే మీరు డివిజన్ అయితే చూసుకోవచ్చు. డివిజన్ అదేవిధంగా డిపార్ట్మెంట్లో అనేది ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉంటే అక్కడైతే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఈజీగా అనేది. మీ ట్రేడ్కి సంబంధించిన వేకెన్సీ ఫస్ట్ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఆ ప్రాసెస్ కూడా మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.